హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భూకైలాస్ వెళ్ళాం ఫ్రెండ్స్. పచ్చని పొలాలు, చెరువు అంతా ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే చాలా బాగుంది. భూకైలాస్ తాండూరు నుండి అయితే 2 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి అక్కడ నుంచి వెహికల్, ఆటోస్ అట్లా ఉంటాయి. మన సొంత వెహికల్ అయినా ఇక్కడికి రావచ్చు అన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. ఇక్కడైతే మనం టోకన్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనిషికి 100 రూపీస్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇందులోనే ఫుడ్ అనమాట. మనకి 100 రూపీస్లోనే అర్చనకు ఒక టికెట్ తీసుకున్నాను. మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి. ఇక్కడ నవదుర్గ అమ్మవార్లు అయితే ఉన్నారు. మనము దారిలో వెళ్తుంటేనే, మనం దర్శనానికి వెళ్తుంటే నవదుర్గ అమ్మవార్లు, శివాలయము ఇలా మనకు దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. మీకు వీలైనప్పుడైతే కంపల్సరీ వచ్చి అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. చూడదగిన ప్లేస్ చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. శివుడు అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ 11 జ్యోతిర్లింగాలను దాటి మనము ఆత్మలింగాన్ని చేరుకోవాలన్నమాట. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. ఎంత బాగుందో చూడండి. వాటర్లోనే పోవాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే భుజాల వరకు అవుతాయి మనకి. చాలా వాటర్ ఉన్నాయి. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. చాలా బాగుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా ఇక్కడ వాటర్ నుంచి అయితే మనం శివాలయం టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మేము అర్చన చేయించుకున్నాం, టికెట్ తీసుకున్నాం కదా. ఇక్కడైతే బయటికి వచ్చేసాము దర్శనం అయ్యాక. ఇక్కడ మనం బట్టలు కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సౌకర్యం ఉందన్నమాట ఇక్కడైతే. మేమైతే ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అమ్మవారి పాదాలు, అసలు అన్నీ అమ్మవార్లు ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇక్కడ మనము వచ్చి కూడా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే. మీరు కూడా అమ్మవార్లను దర్శించుకోండి. అసలు ఎంత బాగుందో. మీరు కూడా వీలైనప్పుడు వచ్చి దర్శించుకోండి. చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు అన్నీ చూపిస్తాను చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా వీలైనప్పుడు ఎప్పుడన్నా వచ్చి దర్శించుకోండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.